ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, ధైర్యాన్ని కలుగచేస్తూ ఉన్నది. ప్రతి ఉదయకాలము ఆయన ప్రత్యక్షపు వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుకున్నటలో మనకి గొప్ప ఆశీర్వాదం ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనమును ధ్యానం చేసుకుందాము. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొనెదరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిని మనము వెతికే వారంగాను, అవును, మన పరిస్థితులు అన్నిటి విషయంలో కూడా లోక సంబంధమైన మనుషుల యొక్క మరి అవును మనుషులను లేక మరి లోకములో అనుభవాలను, అవును మరి చూడండి, మన పరిష్కారాల కొరకు, మన సమస్యల కొరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం, ఎంతో మందిని కలుస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో మీరు నన్ను గూర్చిన విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొనెదరు అని ఈ ఉదయకాలం ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎంతో మంది అమ్మ అది చెయ్యి, ఇది కలుగుతుంది, ఇది చెయ్యి, ఈ విధంగా నీకు వస్తుంది అని ఎన్నెన్నో మనుషులు మాటలు చెప్తూ ఉంటే, ఎన్నో సుదీర్ఘమైన ప్రయాణాలు చేసి మరి ఎన్నెన్నో మరి చూడండి కష్టపడి ప్రతిఫలం లేక మరి ఎంతో మంది కూడా అవును విఫలులై ఉన్నారు. కానీ ఈ ఉదయకాలం ప్రభు తన శుభవర్తమానాన్ని మనకి తెలియజేస్తా ఉన్నాడు. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి మీరు విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొనెదరు. అవును, నీవు దేవుని కనుగొనాలి, నీవు నిత్య జీవాన్ని కనుగొనాలి, నీవు సమాధానాన్ని కనుగొనాలి, నీవు స్వస్థతను కనుగొనాలి, నీ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనాలి అని ఈ ఉదయకాలము నీ జీవితంలో, నీ హృదయములో, నీ మనస్సులో ఒకవేళ ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఈ వార్త, ఈ శుభవర్తమానము నీ కొరకే ప్రియ దేవుని బిడ్డ. ఏ పరిస్థితులను బట్టి చింతించక దేవుని వాక్యమందు మనము విశ్వాసం ఉంచినప్పుడు అవును ప్రభు మనలను బలపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్తలో 4 వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉంటారు. ఒక పక్షవాయువు కలిగిన రోగిని దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాలి, ఆయన ద్వారా నా యొక్క సహోదరుడు లేక నా యొక్క స్నేహితుడు బాగునందాలి, స్వస్థత నొందాలి అని మరి పూర్ణమైన పట్టుదలతో, పూర్ణమైన మనస్సుతో దేవుని కనుగొనే వారుగా, దేవుని వెతికిన వారుగా మనము చూస్తూ ఉంటాము. కపెర్నహూములో దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఇంట ఉన్నాడు. మరి ఆ ఇంటి నిండా ప్రజలున్నారు. వాకిటే మరి ఇంటి బయట వాకిటంతా కూడా ప్రజలతో సమూహముతో నిండుకొని ఉన్న ఆ యొక్క సమయంలో చూడండి, మరి వారు ఆ యొక్క సహోదరుని, ఏ వ్యక్తి అయితే పక్షవాయువు కలిగిన వ్యాధితో ఉన్నాడో ఆ వ్యక్తిని మంచముతో సహా, అతని పడకతో సహా అతన్ని మోసుకొని వచ్చారు. కానీ మరి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి వీలు పడటం లేదు. తిరిగి వెళ్ళిపోవాలా, అక్కడే ఉండి మరి ఎదురు చూడాలా, ఈ యొక్క బరువుతో, ఈ పరుపుతో సహా మేము తీసుకొని వచ్చాం కదా అని వారు విసుగు చెందలేదు, నిరాశ పడలేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పూర్ణ మనస్సుతో దేవుని వెతికిన వారుగాను, ఆయనను కనుగొనిన వారుగాను ఉన్నారు. అది మనం చూస్తాం, మనము ఎరుగుదము. మరి చూడండి, లోపలికి వెళ్ళటానికి దారి లేనప్పుడు వారు ఒక మంచి ఉపాయముతో ఇంటి పైకప్పు దగ్గరకు వెళ్ళి దానిని కొంచెం మరి దాని కొరకు స్థలమును ఏర్పరిచి ప్రభు దగ్గరకు ఆ పక్షవాయువు కలిగిన రోగిని పంపించే మార్గాన్ని ఏర్పరుస్తాడు. ప్రభు అంటాడు, మీ విశ్వాసము గొప్పది, మీ విశ్వాసము వలన ఇతనికి స్వస్థత లభిస్తూ ఉన్నది. ఈ యొక్క ఉదయకాలము నీ విశ్వాసాన్ని బట్టి, నీ కుటుంబానికి, నీ విశ్వాసాన్ని బట్టి, నీవు దేవుణ్ణి పూర్ణ మనసుతో కనుగొనే అనుభవాన్ని బట్టి నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగ చేస్తాడు. నీ కుటుంబానికి, నీ రక్త సంబంధులకు, నీ ఇరుగు పొరుగు వారికి, అవును నివసిస్తున్న ప్రాంతానికి ఆశీర్వాదాన్ని కలుగ చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఆయన అంటున్నాడు, ఎక్కడ తన ప్రజలు ఉంటారో అక్కడ ఆశీర్వాదం ఉండాలి, ఎక్కడ తన ప్రజలు ఉంటారో అక్కడ సమాధానం ఉండాలి, ఎక్కడ తన ప్రజలు ఉంటారో అక్కడ క్షేమం ఉండాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా పూర్ణ మనస్సుతో దేవుని వెతికినప్పుడు మనము కనుగొంటాం. వారికి ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రశ్నలు వారికి ఎదురైనప్పటికీ కూడా ఆ నలుగురు వారి విశ్వాసము చెరగని విశ్వాసం, పట్టుదల కలిగిన విశ్వాసం, పూర్ణ మనసుతో దేవుని కనుగొనే అనుభవంలో వారు ప్రభువుని కనుగొన్నారు.
వారు అనుకున్నది సాధించారు. తన సహోదరుని, తన స్నేహితుని స్వస్థత పడి, అవును స్వస్థత నొంది మరి తిరిగి క్షేమముగా విభ్రాంతి నొందారంట. అతను తన పరుపెత్తుకొని నడుస్తూ ఉన్నప్పుడు దేవుని స్తుతించారు. అనేక మంది ప్రజలు దేవుని మహిమపరిచారు. ఈ ఉదయ కాలం నీ జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేయను ఉద్దేశించి ఉన్నాడు. కానీ నీవు దేవుణ్ణి వెతకాలి, పూర్ణ మనసుతో వెతకాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని తొందరలు వచ్చినప్పుడు, కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు, కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయే అనుభవంలో కాకుండా ముందుకే కొనసాగే అనుభవంలో, గురి యొద్దకే పరుగులు తీసే అనుభవంలో నీ విశ్వాస జీవితం ఉన్నప్పుడు ఆయన నువ్వు కనుగొంటావు. ఆయన నీ జీవితంలోకి వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, అసాధ్యమైనవి సుసాధ్యం చేసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. డాక్టర్లు అంటారు అవ్వదండి అని, కానీ నీ ప్రభు అంటాడు సమస్తము సాధ్యమేనని. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితులను కూడా అవును మరి ఆయన మార్చే దేవుడు. ఈ రోజున్న నీ మరి దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు, కన్నీటిని కలిగించే పరిస్థితులు రేపు ఉండవు. ఈ రోజున్న చీకటి రేపు ఉండదు. సూర్యుడు ఉదయిస్తాడు. ఎల్లకాలము చీకటి, ఎల్లకాలము రాత్రి మన జీవితంలో ఉండదు కనుక ఆయన యందు నిరీక్షణ ఉంచి పూర్ణ మనసుతో ఆయనను వెతికే వారంగా ఉందాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయ కాలము నిన్ను వెదికేవారుగాను పూర్ణ మనస్సుతో నిన్ను కనుగొనేవారిగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. పరిస్థితులను బట్టి కృంగిపోక, పరిస్థితులను బట్టి వెనక తిరిగి చూడక, అవును ప్రభువా ముందుకే కొనసాగేవారుగా, నిన్ను కనుగొనే వరకు నిన్ను విడిచిపెట్టక, పట్టు విడువక, పూర్ణ మనస్సుతో నిన్ను వెతుకుటలో, నీకు ప్రార్థించుటలో, నైనా నీ వాక్యమును ధ్యానించుటలో, నీకు విధేయత చూపుటలో వారి పరిస్థితులకు, వారి సమస్యలకు, వారి రోగాలకు పరిష్కారం ఉన్నది, విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది అని పక్షవాయువు కలిగిన రోగిని మాకు చూపించావు. ఈ ఉదయ కాలము నీ బిడ్డలను బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.